నమస్కారం. ఈరోజు మనం జీవిత సత్యం అనే కథ గురించి తెలుసుకుందాం. ఆమె వయసు 65. మదనపల్లెలోని ఆ పాత ఇల్లు ఆ ఉదయం విచిత్రమైన నిశ్శబ్దంతో నిండిపోయింది. ఎప్పుడు తులసిమేడ దగ్గర దీపం వెలిగే ఆ ఇంటి గడప ఆ రోజు మాత్రం ఎవరో వెళ్ళిపోతున్న బాధతో మూగపోయింది. ఆమె పేరు సరోజిని. వయసు 65. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తోంది. చదువుకున్న మహిళ జీవితాన్ని ఎంతో క్రమశిక్షణగా గడిపింది. 3 పిల్లలను చదివించి పెద్దవాళ్లను చేసి వారి పెళ్లిళ్లు చేసి తన బాధ్యతలన్నీ పూర్తి చేసింది. ఇప్పుడు వాళ్ళంతా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రతి ఒక్కరికి పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, జీవితాలు, అందరూ బిజీ. సరోజిని కూడా ఎన్నోసార్లు అమెరికా వెళ్ళింది. మనవళ్లు పుట్టినప్పుడు కాన్పులు చూసింది. 6 నెలలు అక్కడ, మళ్ళీ ఇండియా. మళ్ళీ పిలిస్తే వెళ్ళేది. కానీ ఒకరోజు ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది, ఇక నా అవసరం ముగిసిపోయింది. ఆ మాట ఎవ్వరూ చెప్పలేదు, కానీ కాలమే ఆమెకు అది వినిపించింది. పిల్లలు ప్రేమించరా? ప్రేమిస్తారు, ఫోన్ చేస్తారు, డబ్బు పంపిస్తారు, ఆరోగ్యం అడుగుతారు. కానీ వాళ్ళ జీవితాల్లో ఆమెకు స్థానం ఇప్పుడు ఒక జ్ఞాపకం మాత్రమే. ఇక ఆమె అమెరికా వెళ్ళనని నిర్ణయించుకుంది. మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా, ఎవరికీ భారంగా కాకుండా గడపాలని అనుకుంది. అందుకే బెంగళూరులోని ఓ రిటైర్మెంట్ హోమ్కి వెళ్లాలని నిర్ణయించింది. ఆశ్రమం ఉంటే మనం ఊహించుకునేలా కాదు అది. చాలా శుభ్రంగా, అందంగా ఉంటుంది. ఒక్కో పెద్ద మనిషికి ఒక్క చిన్న గది, అటాచ్డ్ బాత్రూమ్, ఒక మంచం, ఒక టీవీ, చిన్న ఫ్రిడ్జ్, ఏసీ, కిటికీ తెరిస్తే చల్లని గాలి, అవసరమైన మందులు, మంచి భోజనం, చూసుకునే సిబ్బంది. అయితే అక్కడికి వెళ్ళేది శరీరం మాత్రమే. మనసు మాత్రం అక్కడికి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఆమె ఇంట్లోని వస్తువులన్నీ సర్దడం ప్రారంభించింది. పాత అల్మరాలు తెరిచింది. భర్తతో కలిసి కొన్న టీ కప్పులు కనిపించాయి. పిల్లలు చిన్నప్పుడు వేసుకున్న బట్టలు కనిపించాయి. విదేశాల నుంచి తెచ్చుకున్న పెండెంట్లు, అరుదైన స్టాంపులు, పాత పుస్తకాలు, వంట సామాగ్రి, ప్రతి వస్తువుకి ఒక జ్ఞాపకం. ఒక్కో ఫోటో ఆల్బం తెరిచినప్పుడల్లా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. భర్త నవ్వు, పిల్లల చిన్ననాటి అల్లర్లు, ఇంట్లో జరిగిన శుభకార్యాలు. ఆ ఇంటి ప్రతి మూల ఆమె జీవితాన్ని దాచుకుంది. కానీ ఇప్పుడు ఆమె వెళ్తున్న గదిలో వీటికి చోటు లేదు. ఆమెకి ఒక్కసారిగా అనిపించింది, ఇవన్నీ నిజంగా నావేనా? తాను ఎంతో ప్రేమగా సేకరించిన వస్తువులు తన తర్వాత ఎవరికో చెందిపోతాయి. పుస్తకాలు అమ్ముడైపోతాయి. ఫోటోలు చెత్తబుట్టలో పడతాయి. ఫర్నిచర్ ఎవరో తీసుకెళ్తారు. బట్టలు బయటకు విసిరేస్తారు. అప్పుడు ఆమెకు జీవిత సత్యం అర్థమైంది. మనిషి ఏదీ సొంతం చేసుకోలేడు. కొంతకాలం వాడుకుంటాడు, అంతే. రాజులు కూడా రాజ్యాల్ని తమ్మవేననుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయాక అవి ఎవరివయ్యాయి? ప్రపంచం ఎవరిదీ కాదు. ఆమె తన వస్తువులన్నీ దానం చెయ్యాలని నిర్ణయించింది. చివరికి తనతో తీసుకెళ్ళింది కొన్ని బట్టలు మాత్రమే, కొన్ని అవసరమైన పాత్రలు, తనకిష్టమైన 4 పుస్తకాలు, ఐడి కార్డులు, బ్యాంక్ పాస్బుక్, మందులు, అంతే. ఇల్లు ఖాళీ అయింది. వెళ్లే రోజు ఉదయం ఆమె గడప దగ్గర నిలబడి 3 సార్లు వంగి నమస్కరించింది. ఈ ఇల్లు ఇన్ని సంవత్సరాలు కాపాడింది అని మౌనంగా అనుకుంది. తలుపు వేసే ముందు చివరిసారి ఇంటిని చూసింది. ఆ చూపులో బాధ ఉంది, కృతజ్ఞత ఉంది, విడిపోవడమూ ఉంది. కారు కదిలింది. ఆమె కిటికీ బయట చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. అప్పుడు ఆమె మనస్సులో ఒక్క మాట మాత్రమే తిరిగింది. చివరికి మనిషికి కావలసింది ఒక మంచం, ఒక చిన్న గది, కొన్ని జ్ఞాపకాలు మరియు ప్రశాంతమైన నిద్ర మాత్రమే. 60 ఏళ్లు దాటాక మనిషి మారాలి. బంధాల అసలు రూపం అర్థం చేసుకోవాలి. మనతో ఏదీ రాదని, మనతో ఏదీ పోదని తెలుసుకోవాలి. సంపద, కీర్తి, ఆస్తి అన్నీ ఇక్కడికే పరిమితం. చివరికి వెళ్ళేది ఒక్క దేహం మాత్రమే. అందుకే
ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అనవసరమైన భారాల్ని వదిలేయాలి. ఎందుకంటే మనిషి ఈ ప్రపంచంలోకి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే వెళ్ళిపోతాడు. ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోలేం. ఇదండి జీవిత సత్యం అనే కథ. ఇంతటితో సమాప్తం. సర్వేజన సుఖినో భవంతు.